ఒక ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ రాయలసీమ ఇన్ఛార్జ్ గా నేను వచ్చేసి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి ఫ్రీ బస్సు? ఎన్ని నెలలు అయితే ఉంది? ఇప్పుడు చూస్తే ఒకే ఒక డిస్టిక్ మాత్రమే పరిమితి అంటా ఉన్నారు మేడం గారు. నెక్స్ట్ చూస్తే మండలం తప్పితే ఇంకా నెక్స్ట్ వచ్చే మండలానికి పోయేట్లు లేదు. ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయేమో. దయచేసి ఇదే కాదు, అబద్ధపు హామీలు ఏవైతే ఇచ్చినారో, రైతుల గురించి ఏదైతే ఇచ్చినారో, అదే విధంగా ఆడబిడ్డలకి 1500 ఇస్తామని చెప్పినారు, అదే విధంగా 15,000 రూపాయలు వచ్చేసి తల్లికి వందనం ఇస్తామని చెప్పినారు, అదే విధంగా వచ్చేసి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే మెగా డిఎస్సీ అన్నారు. సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని 6 అట్రఫ్లాప్ అయినాయండి. ఫ్రీ గ్యాస్ కూడా చాలా మందికి రాలేదు. చాలా గ్రౌండ్ లెవెల్లో మేము పోయి చూస్తే చాలా మందికి గ్యాస్ రాలేదండి. ఈ రోజు ఎంటైర్ ఇండియాలో, ఎంటైర్ భారతదేశంలో అంతా ఇంటో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు.